అగ్రవర్ణాల ఆధిపత్యానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలికే రోజులు సమీపిస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో బీసీలు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. బీసీ సంఘాలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు. పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 28 మంది ముఖ్యమంత్రులు మారినా ఒక్క బీసీ నాయకుడికి కూడా ఆ అవకాశం రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో బీసీలు, దళితులను ముఖ్యమంత్రులుగా చేస్తామని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జనాభాలో పెద్ద శాతం ఉన్న బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మహిళలతో పాటు బీసీలకు ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దపల్లిలో జరిగే బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు కనుక బీసీ సోదరిమణులు పెద్ద ఎత్తున బీసీ ఆత్మీయుల సమావేశాన్ని విజయవంతం చేయాలని సోమవారం రోజున మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో ఉదయం 10:30కు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చీరన్న వస్తుండ కనుక మన బీసీ సోదరులు అంతా సోదరిమణులంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క పత్రికా ప్రతినిధుల సమావేశంలో గౌరవనీయులు